మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మన అందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ. ఈరోజు మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మాట్లాడిన రీతిగా నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు మాట్లాడాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయనకు మొరపెట్టాలి. ఏ విషయంలోనైనా ఆయనకు మొరపెట్టాలి. మొర అంటే ఏంటంటే ప్రార్థన, కన్నీరు కార్చాలి ప్రభు సన్నిధిలో. మనం మొరపెట్టినప్పుడు ఆయన తప్పనిసరిగా ఏ పరిస్థితిలో నువ్వు చిక్కుకుపోయినా, ఏ బాధలో నువ్వు ఉన్నా, ఏ ఇబ్బందిలో నువ్వు ఉన్నా, ఎలాంటి సమస్యలు నీకు ఎదురైనా, ఎలాంటి అవమానాలు నిందలు నువ్వు భరిస్తున్నా, వాటి విషయంలో ప్రభు సన్నిధిలో నువ్వేం చేయాలంటే మొరపెట్టాలి ప్రభుకి. అయ్యా నా పరిస్థితి ఏంటి అని నువ్వు మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు నీ యొక్క మొర ఆయన ఆలకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఎందుకంటే ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు. నీ మొరని విని నీకు సరైన సమాధానం ఇవ్వడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు, సమర్థుడు. ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనది కాబట్టి మనం ఏడిస్తే ఆయన ఊరుకోలేడు, మనం బాధపడితే ఆయన తట్టుకోలేడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన బాధల్లో, మన యొక్క శ్రమల్లో మనం ఆయన్ని మొరపెట్టాలి, వేడుకోవాలి. కన్నీటితో మొరపెట్టి అయ్యా నా పరిస్థితి ఈ యొక్క స్థితిలో ఉంది, నేను భయంకరమైన శ్రమలో ఉన్నానని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన విని మనకు ఆయన ఏమిస్తాడంటే సమాధానం ఇస్తాడు, ఉత్తరం ఇస్తాడు. ఎవ్వరూ చేయలేని పని నా దేవుడు చేయగలడు. ఎవ్వరూ ఇవ్వలేని సమాధానాన్ని దేవుడు ఇవ్వగలడని నమ్మితే తప్పనిసరిగా నువ్వు ఆ యొక్క అద్భుతాన్ని నువ్వు చూడగలవు, ఆ మేలు నువ్వు అనుభవించగలవు. అదే శ్రమ అయినా, అది ఎంత భయంకరమైనదైనా, అది ఎంత మరి గండు సమస్య అయినా, ఆ శ్రమ నుంచి దేవుడు నీ యొక్క జీవితాన్ని మరి నీ కుటుంబాన్ని విడిపించగల సమర్థుడు నా దేవుడు. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని చూపించడానికి ఈ లోకానికి రాలేదు, కానీ శ్రమల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మొరపెట్టాలి. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన్ని వేడుకోవాలి, మనం ఆయన్ని అడుక్కోవాలి. ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రభువా నీ చిత్తము నా ఎడల ఏమై ఉందా అని చెప్పి మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన ఉత్తరమిచ్చే దేవుడు, సమాధానమిచ్చే దేవుడు. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సరిచేసి చక్కదిద్ది నీ కుటుంబాన్ని, నీ బతుకుని బాగు చేయగల సమర్థుడు యేసయ్య. కాబట్టి మనం ఈ రీతిగా ప్రార్థన చేద్దాం. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రాలు నాయన. నిజమే ప్రభువా, మీరు మాతో ఉండి మాలో ఉండి నడిపించిన విధానానికై నీకు వందనాలు తండ్రి. నిజమే యేసయ్య. అయ్యా నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తానని మాట్లాడావు తండ్రి. మీ మాటను పట్టుకొని మేము ప్రార్థన చేసినట్లయితే అది ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా మీరు యేసు నామములో విడిపించగలరు నాయన, మీరు రక్షించగలరు ప్రభువా. ఆ సమస్యని, ఆ బలహీనతని, ఏదైతే ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధను విడిపిస్తానని చెప్తూ ఉన్నావు తండ్రి. అలాంటి మంచి మాటలు పట్టుకొని, మంచి వాగ్దానాలు పట్టుకొని మేము జీవించి నాయన మీ కొరకు బ్రతికేలాగు నాయన మీ కృప నాయన మా అందరికీ మీరు దయచేయండి. మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి ఆదరణ, మేలు, ఆశీర్వాదము నాయన దీవెన మీరే దయచేసి సమాధానం ఇచ్చి నాయన ఉత్తరం ఇచ్చి గొప్ప కార్యాన్ని బిడ్డలు కళ్ళారా చూడడానికి సహాయం చేస్తారని, మహిమ మీరే పొందుతారని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమెన్.